హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ సరదాగా వచ్చాము ఇట్లా కళ్ళు తాగడానికి. మనకి కళ్ళు బాగా దొరకాలంటే చిన్నరాయగూడెం రండి. మణుగూరు దగ్గర ఉంటుంది. చాలా బాగా పోతారు. కానీ ఏదైనా సందర్భాన్ని బట్టి తాగితే ఏదైనా కానీ బాగానే ఉంటుంది. సందర్భానికి మించి తాగితేనే నవ్వుల పాలు కావాల్సి వస్తుంది. సీజన్లో దొరికే కళ్ళు కాబట్టి ఏదో ఒక టైంలో వీలు చూసుకొని తాగొచ్చు. అప్పుడప్పుడు మంచిదే హెల్త్కి. మళ్ళీ వర్షాకాలం కానీ చలికాలం కానీ దొరకదు కాబట్టి ఏదో ఒక టైంలో తాగొచ్చు. ప్రస్తుతం మీకు కనపడేదంతా కూడా మా ఊరు దగ్గర ఉన్న ప్రాంతం అన్నమాట. ఇది అనంతారం అంటారు దీన్ని. ఇక్కడ వరి పొలాలు మొత్తం అయిపోయినాయి. ఈ పక్కన మీకు పొడ్లు పడుతున్నారు. ఇక మాకు బాబాయ్కి చెప్పాము, గౌడ్ బాబాయ్కి. ఆ బాబాయ్ అమ్మటి ఫాలో అవుతున్నాం అనమాట. మీకు చూపిస్తున్నదంతా కూడా అనంతారం అనే గ్రామం. ఒక్కడే ఉన్నాడు గౌడ్ బాబు. మాతో ఆయనతో పాటు వెళ్తున్నాం మేము కూడా. మనతో పాటు మా బ్రో ఉన్నాడు. ఇప్పుడు మీకు చూపెట్టే ఒకసారి చూడండి. అక్కడ వాతావరణం మా దగ్గర చాలా బాగుంటుంది. వాతావరణం కొండలు గుట్టలు బాగుంటాయి. చాలా బాగుంటుంది వాతావరణం. ఇవి ఇక్కడ మీకు వరి పొలంలో కనపడేటి మొత్తం గడ్డి కట్టలు అన్నమాట. ఇవన్నీ మిషన్ ద్వారా కట్టినాయి. ఎప్పుడే అయిపోయినాయి పోద్దాలు. అదేలే పాపం ఈ చెట్టు ఎవరో దొంగలు ఎక్కి కళ్ళు తాగారంట. తాగేసి కుండలు మొత్తం పలగొట్టారంట. బాబాయ్ బాధపడుతాడు. ఇంకా నేనైతే చెంబు పట్టుకొని రెడీగా ఉన్నా. ఆ బాబాయ్ పైకి ఎక్కాడు. ఇక ఎప్పుడు పట్టుకొస్తాడా, ఎప్పుడు కళ్ళు తాగేద్దాం అన్నట్టుగా మేము వెయిట్ చేస్తున్నాం. చెంబు మళ్ళీ ఇంకోళ్ళు వస్తే మనకి చెంబు దగ్గర దొరకదని చెప్పేసి మేము ముందే రెడీగా అన్నీ పట్టుకొని రెడీ సిద్ధంగా ఉన్నాం అనమాట. సీజన్లో దొరికే కళ్ళు కాబట్టి ఏదో ఒక టైంలో వీలు చూసుకొని తాగొచ్చు. అప్పుడప్పుడు మంచిదే హెల్త్కి. మళ్ళీ వర్షాకాలం కానీ చలికాలం కానీ దొరకదు కాబట్టి ఏదో ఒక టైంలో తాగొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ సరదాగా వచ్చాము ఇట్లా కళ్ళు తాగడానికి. మనకి కళ్ళు బాగా దొరకాలంటే చిన్నరాయగూడెం రండి. మణుగూరు దగ్గర ఉంటుంది. చాలా బాగా పోతారు. కానీ ఏదైనా సందర్భాన్ని బట్టి తాగితే ఏదైనా కానీ బాగానే ఉంటుంది. సందర్భానికి మించి తాగితేనే నవ్వుల పాలు కావాల్సి వస్తుంది. ఈరోజు సండే కాబట్టి ఇలా సరదాగా రావడం జరిగింది. ఇదంతా కూడా మా ఏరియా, మా ప్రాంతం. ఇవన్నీ పొలాలు. ఇప్పుడు అంటే మనకు కోతలు అయిపోయినాయి కాబట్టి ఇలా కనబడుతుంది. లేకపోతే ఇదంతా వర్షాకాలం కానీ ఈ ప్రాంతం మొత్తం కూడా ఫుల్గా వర్షాలు. ఇక్కడ మీకు కనపడుతున్నాయి కదా, అవి గడ్డి మూపులు అంటారు. వరి గడ్డి కట్టిందనమాట మిషన్ ద్వారా. ఒకప్పుడు మనుషులు వరి కోసేది, కుప్పగా నూర్చి ఒడ్లు ఇంటికి పట్టుకొచ్చేటోళ్ళు. కానీ ఇవాళ రోజులు మారాయి. అంతా మిషనరీ వచ్చింది. కోత కూడా మిషనరీగా వస్తుంది. ఆఖరికి గడ్డి కట్టలు కూడా మిషన్లోనే కడుతున్నాయి. ట్రాక్టర్లు వేసుకొని వచ్చి ఇంటికాడ పెడుతున్నారు అనమాట. చాలా మార్పు వచ్చింది వ్యవసాయంలో కూడా. ఈ అంటే మార్పుకి సంబంధించి కొంతమంది అంటే ఉపాధి అనేది మిషనరీ ఎక్కువ చేస్తున్నారు అనమాట. అంటే దీని మీద మీ కామెంట్ చెప్పండి ఒకసారి. బాబాయ్ ఎప్పుడు కళ్ళు దింపుతావు, ఎప్పుడు తీస్తావు, ఎప్పుడు పోస్తావు, ఇంకా వెయిటింగ్. అది చెట్టుకి కుండలు చాలా ఉన్నాయి. అందుకని చెప్పేసి బాబాయ్ కుండలని తీసి వేస్తున్నాడు. దాదాపుగా 8 కుండల దాకా ఉన్నాయి చెట్టుకి. ఓకే, ఇప్పుడు ఇదంతా కూడా మనకు ఒకప్పుడు అనంతరం అనేది ఇక్కడ బాగా వ్యవసాయం ప్రాంతం ఏదైనా ఉందంటే మా ఊరి దగ్గరలో ఇదే అనమాట ప్రాంతం. విపరీతమైన వరి పొలాలు బాగా ఉంటాయి అన్నమాట. ఇంకా మా బ్రో ఏం చేస్తాను చూడండి ఒకసారి. కళ్ళు లేట్ అవుతుందని అక్కడ కూర్చొని మంచిగా ఫోన్ నొక్కుతాడు. ఆ బాబాయ్ ఏమో ఇంకా తీయట్లేదు. ఒకటే చెట్టు అంటే ఇంత టైం పట్టిందనమాట. దాని కుండలు అలాంటివి అనమాట. చాలా గట్టి చెట్టు అనమాట అది.
ఇక నేను సరదాగా వీడియో తీసుకుంటూ నేనున్నా. ఇక మాకు అటు ఇటు చేసి కళ్ళు అయితే వచ్చింది. ఇక మా కళ్ళు తినడానికి దానిలోకి కారం బట్టని తీసుకున్నాం. అవి అయితేనే కొంచెం బాగుంటాయి. కళ్ళు అంత తాగలేము. ఏదైనా కానీ కళ్ళు తాగాలంటే అది చాలా నిదానంగా తాగాలన్నమాట. అలా అయితేనే తాగుతాం. లేకపోతే కడుపు ఉబ్బి కొంతమందికి వాంతింగ్స్ కూడా అవుతాయి. ఏదైనా కానీ అప్పుడప్పుడు తాగినప్పుడు చాలా బాగుంటాయి. ఇప్పుడే తీసిన అన్నమాట కళ్ళు. చాలా బాగుంది. చాలా అంటే చాలా. ఇది మరి ఫ్రెండ్స్, ఈరోజు సండే ఇలా ఎంజాయ్ చేసాము. మన వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.